God is good all the time. And all the time God is good. Hallelujah. దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో వి రియలీ వాంట్ టు థ్యాంక్ ద లార్డ్. దేవుని యొక్క కృప కొరకు వందనాలు. దేవుడి యొక్క నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మనము హెచ్చరించబడిన వారమై, హల్లెలూయా, మరి దేవుడు ఆయన ఎంతో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో భారము కలిగి ఆయన మరి మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనము విడో పెట్టబడుట ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనము ఏదన్నా అందరం కలిసి ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలని మనము సిద్ధపాటు కలిగినప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్స్ రాకపోతే ఎంత బతిమలాడతాం కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వి జస్ట్ గో అండ్ లెట్ సమ్ బికాస్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వే వి ఆర్ గోయింగ్. ఎంతో మంచి స్థలముకి వెళ్తున్నాము, మంచి పిక్నిక్ ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది, అందరం కలిసి ఉంటే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు అంటారు, నేను రాకపోతే ఏం కాదులే, వేరే అందరు ఉన్నారు అన్నప్పుడు ఆ ఫ్రెండ్ అంటాడు కదా, నేను వాళ్ళందరున్నా నువ్వు వస్తేనే నేను సంతోషపడతాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుడి హృదయం. హల్లెలూయా. ఉదయకాల సమయం అందు మరి అందరు చాలా మంది ఉన్నారండి, సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఒక్కడవే నంబర్ సంఖ్య తక్కువైందని దేవుడిని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. దేర్ సో మెనీ పీపుల్ దేర్, బట్ స్టిల్ ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళేటువంటి మనసు దేవుడికి. అలాగూ దేవుడు ఒక్క గొర్రె కొరకు రాని పక్షంలో ఎలాగుండే వాళ్ళం కాదు. అందుకనే ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ హీ కాల్డ్ అస్ బై నేమ్. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచిన దేవుడు. హల్లెలూయా. గాడ్ నోస్ అండ్ హీ కాల్స్ అస్ బై హిస్ నేమ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆయన నామముతో ఆయన మనల్ని పిలిచిన దేవుడు. హల్లెలూయా. ఇంకను ఆయన ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేశాడంట, అరచేతిలో చెక్కున్నారంట. దీస్ ఆర్ ఆల్ వెరీ స్పెసిఫిక్ అండ్ దీస్ ఆర్ ఆల్ వెరీ పర్సనల్ ప్రామిసెస్. హల్లెలూయా. ఇఫ్ హి సెడ్ ఐ కాల్డ్ యూ, హీబ్రూలో నేను నేర్చుకుంటున్నాను కాబట్టి కొన్ని విషయాలు నాకు అర్థమైన విషయాలు ఏంటంటే, ఇంగ్లీష్లో యూ అంటే ఇట్ క్యాన్ బి, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ లైక్ ఐఎమ్ టెలింగ్ యూ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి యూ అని అర్థం. But in Hebrew, it is very specific. You singular, you masculine singular, you masculine plural. ఇలాగ అన్నిటికీ సపరేట్ ఉంటుంది. అర్థమైందా? యు అని ఎవరిని పిలుస్తున్నారు? యు అంటే ఆ వ్యక్తి ఆడనా మగన. యు అంటే ఆ సింగులరా ప్లూరలా, అనేకుల్ని పిలుస్తున్నాడా ఒక్కరిని అట్లా స్పెసిఫిక్గా దేవుడు ఆ హీబ్రూ వర్డ్స్ అలాగుంటాయి. సో దిస్ స్పెసిఫిక్ వర్డ్ విచ్ సేస్ దట్ ఐ కాల్డ్ యూ బై నేమ్ అంటే ఐ కాల్డ్ యూ అంటే అది ఇట్స్ ఎ పర్సనల్ థింగ్. హల్లెలూయా. ఇట్స్ ఎ 1-to-1. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఉదయకాల సమయమందు మరి దేవుడు ఆయన వ్యక్తిగతముగా ఆయన మనల్ని పిలిచినాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఆ మనసు కూడా ఎట్లుంటుందంటే ఒక్క గొర్రె కొరకు దేవుడు, దట్ ఈస్ ఎ సింగులర్ వన్ పర్సన్, గాడ్ రియలీ ఇస్ సో మైండ్ఫుల్ ఆఫ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో నిజంగా ఆ వన్ పర్సన్ పర్వాలేదులే, ఎంతమందిలో ఈ ఒక్కరు లేకపోతే ఏమి కాదనుకునే మైండ్ సెట్ మనది. కానీ దేవుడు అంతమందిలో ఆ ఒక్కరు లేకపోయినా కానీ దేవుడంట ఆ ఒక్కరి కోసం వెళ్తాడంట. Hallelujah. Praise the Lord. I don't know whom I'm speaking to this morning, but God wants you to know that you are special in the sight of God. Hallelujah. You are special and you matter a lot to the Lord. Hallelujah. Praise the Lord. నువ్వు దేవుడు కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటున్నావు. ఆయన హీ కేర్స్ అబౌట్ యూ and he loves you. It's a singular thing. Everybody must take it so personally because this is from the word of God. Hallelujah. Praise the Lord. మరి దేవుడు
ఆయన చెప్పినటువంటి మాట, మరి ఆయన ఆ రీతిగా మనల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తా ఉన్నాడు. మెనీ పీపుల్ దే బి వండరింగ్ అంటే దట్స్ వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు పుట్ ఇన్ మై హార్ట్. నేను పర్వాలేదులే, నేనున్నా లేకపోయినా. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే కుటుంబంలో కూడా పెద్దవాళ్ళు గుర్తించకపోవచ్చు. ఏదైనా ఒక ఈవెంట్ చేసుకుంటా ఆ వ్యక్తి రాకపోయినా వారికి పెద్ద డిఫరెన్స్ ఉండదు కానీ, బట్ అవర్ గాడ్, హల్లెలూయా, వి మే నాట్ మ్యాటర్ టు ఎనీబడి బట్ ఇట్ మ్యాటర్స్ టు గాడ్. హల్లెలూయా, యూ మ్యాటర్ టు గాడ్. హల్లెలూయా, దట్స్ హౌ మచ్ గాడ్ లవ్స్ యూ అండ్ మీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమందు ఐ హ్యావ్ అ వెరీ గుడ్ న్యూస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక మంచి వాక్యాన్ని మరిచి బలపరుచున్నాడండి. ఈ వాక్యాన్ని నేను చదువుదామని ఆశపడుతున్నాను. 2 Corinthians chapter 1 verses 5 onwards. క్రీస్తు యొక్క శ్రమలు మా యందెలాగు విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఈ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే కాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దామండి, దేవుడు మనతో మాట్లాడాలని. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో as we come into your presence, it's such a delight, O Lord Father, because you, Lord Father, give us that comfort, O Lord Father. Lord, the world cannot give, O Lord. మరి ఈ లోకము ఇవ్వనటువంటి ఆదరణ, ఈ లోకము ఇవ్వనటువంటి నాయన నిరీక్షణ, ఈ లోకము ఇవ్వనటువంటి నా తండ్రి గొప్ప శక్తి, బలము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును ప్రభా మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా. These are the wonderful things, Lord, we cannot find in the world, but we can find in you, Lord Father. నీలోనే, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందును బట్టి నా తండ్రి నీలోనే మేము జీవించున్నాము, నీలోనే మేము నడుచుచున్నాము, నీలోనే మేము తిరుగుచున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయమందు ప్రభా నాయన, నీలో నుండి వెలువడుతున్న వాక్కు నా తండ్రి ప్రభా ప్రతి హృదయాల్లో ప్రవేశింపనీయండి దేవా. అయా నా తండ్రి, చెవులు తెరవండి. దోస్ గేట్స్ ఫాదర్ which is being used, oh Father, for the word, oh Lord Father, to seep into our hearts, oh Lord, may it be opened in the name of Jesus. ఆ కనులకు నా తండ్రి ప్రభా ఎదురుగా ఉన్నటువంటి అయా ఆ డిస్ట్రాక్షన్స్ అన్ని కొట్టివేస్తున్నాం. కనులనే ద్వారాన్ని ప్రభా యేసయ్య వాక్కు కొరకు తెరిచి ఉంచుతున్నాం. చెవులనేటువంటి ఆ ద్వారాన్ని యేసయ్య వాక్కు కొరకు తెరిచి ఉంచుతున్నాం.
Let every ears and eyes be opened, O Lord. Father, let the word of God that has been spoken this morning, Lord, from your throne divide, O Lord, divine, O Lord, Father, come, O Lord, Master, Lord, Father, and touch our hearts, souls, O Lord, Father. Touch our bodies as well, O Lord, Father. అయా నా తండ్రి నీ వాక్కును నా తండ్రి పంపిన ఆయన అయా మమ్మల్ని బలపరిచి మా తండ్రి మాతో మాట్లాడి సరిచేయమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రభా అయా నేనైతే మాట్లాడలే, నన్ను మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని వేడుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో నేను యాక్చువల్లీ ఐ బిన్ నేను న్యూస్ చూడకపోయినా కానీ ఎట్టో కొట్ట నా వరకు న్యూస్ సైతానుగాడు తీసుకొస్తా ఉంటాడు. మంచి న్యూస్ తేడలేండి, మంచి న్యూస్ ఏసే తెస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇలాగ తీసుకొస్తా, లేకపోతే నేనేం వినపోతే మా కొలీగ్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇలాగనమాట. సమ్హౌ ఇట్ విల్ మేక్ మీ టు హియర్ సంథింగ్ విచ్ ఇస్ విచ్ ఇస్ నాట్ వెరీ ప్లెజెంట్ థింగ్స్. అలాగ వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ మాట మనందరికీ తెలిసిన విషయమే. వింట వల్ల విశ్వాసం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాంగ్ న్యూస్ లేకపోతే కలవరపెట్టి, ఇట్ మే నాట్ బి రాంగ్, బట్ ఇవన్నీ కూడా కలవరము, ఇవన్నీ భయము, ఆందోళన, మరి ఎంతో ప్రెషరైజ్డ్గా మన హృదయాల్లోకి తీసుకొస్తా ఉన్న సమయాల్లో నేను కూర్చొని ఇట్ జస్ట్ లుక్ లైక్ లార్డ్. ఎందుకంటే మా ఎదురింటి వాళ్ళకి కూడా వచ్చింది, అండ్ ఇట్స్ ఆల్ మా ఆఫీస్లో కొలీగ్స్కి చాలా మందికి వచ్చింది. ఎలాగూ ఎంత భయంకరంగా, ఇట్ జస్ట్ వాజ్ లైక్ మేకింగ్ మీ ఫీల్ దాట్ ఇట్స్ జస్ట్ లైక్ వెరీ ఇట్స్ జస్ట్ దేర్ అండ్ ఇట్స్ వెరీ క్లోజ్. ఇలాంటి పరిస్థితుల్లో నేను కూర్చొని ఏంటి ప్రభా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉందని ఆలోచిస్తానే ఉన్నాను. సో నేను అంతకుముందు ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఫస్ట్ కొరింథియన్స్. సో నేను జనరలీ నాకు ఐ లవ్ టు రీడ్ వెన్ ఐఎమ్ పర్ప్లెక్స్డ్, వెన్ ఐఎమ్ వరీడ్, కీర్తనలు చదువుతాను ఎందుకంటే చాలా ఆదరణగా ఉంటాయి. బట్ సమ్హౌ ఐ థాట్ ఓకే లెట్ మీ కంటిన్యూ. నేను అక్కడ దాకా చదువుదామని తీసి చదవగానే నాతోనే మాట్లాడినట్లు అనిపించింది. ఆ పరిస్థితికి, ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లోకి దేవుడు మాట్లాడాడు ఈ మాట ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ మాటని మనము చూసినట్లయితే ఈ శ్రమలు, ఈ వాక్యం అంతా అంటే ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ప్యాసేజ్ కదండి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు తప్పించాడు అనేటువంటి మాట, ఆ మాట నాకు వచ్చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ద మోమెంట్ దిస్ వర్డ్ కేమ్ ఇట్ ఫ్లడెడ్ మై హార్ట్ విత్ జాయ్. ఆ యొక్క మాట అందుకనే ఎవరు ఆదరించలేరు అంటారు కదా. ఎంత ఐఎమ్ ట్రయింగ్ టు టాక్ గుడ్, ఐఎమ్ ట్రయింగ్ టు లిసన్ టు సంథింగ్ బెటర్, ఐఎమ్ ట్రయింగ్ దిస్ ఆల్ బై మై సెల్ఫ్, ఐ వాజ్ ట్రయింగ్ టు కంఫర్ట్ మై సెల్ఫ్, దట్స్ ఫైన్ అని నేను కంఫర్ట్ చేసుకుంటూ, నేను ఒక్క దుర్వార్త కూడా ఎవరితో మాట్లాడకుండా నేను ఎంత ట్రై చేసినప్పటికి కూడా ఆ యొక్క అలజడి, ఆ కలవరము, ఆ యొక్క గందరగోళము నా హృదయంలో ఉంటా ఉంది. సో ఐ యూస్ టు ప్రే లైక్ మా ఈ జూమ్ మీటింగ్స్లో మనం ప్రేయర్ చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్ ఐ యూస్ టు ప్రే లార్డ్ ఫియర్ తీసే ప్రభా, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ తీసే అని ఎక్కువ ప్రేయర్ చేసి తర్వాత ఈ పాండమిక్ గురించి ప్రేయర్ చేసేదాన్ని. ద మూమెంట్ ఐ రిసీవ్డ్ దిస్ వర్డ్, ఈ మాట నేను విన్నప్పుడండి ఐ స్టాప్డ్ వరింగ్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఈ వాక్యము ఆ హృదయంలోకి వెళ్ళిపోయి ఒక సమాధానం ఇచ్చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమని భయపడతా ఉన్నామో, ఏదైతే కన్సర్న్ ఉందో ఆ కన్సర్న్కి ఎగ్జాక్ట్గా దేవుడు మాట్లాడాడు. ఆయన తప్పిస్తాడు, మరల తప్పిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇంకను తప్పిస్తాడని ఎంతో చక్కగా క్లియర్గా గాడ్ స్పోక్ సో వెరీ క్లియర్లీ. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో నా హృదయం ఎంతో సంతోషంగా ఉండి, సో వెన్ ఐఎమ్ ప్రేయింగ్, నేను ఈ మాట వచ్చింది, నేను హ్యాపీగా ఉన్నాను, జాయ్ఫుల్గా ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే ఇంకా నేనేమి కూడా ఇది ఇది అలాగని స్ట్రాటజీస్ నేను ప్రేయర్ చేయలేకపోతున్నాను. ఇంకా నేను ప్రేయర్ చేస్తుంటే స్తుతిస్తున్నాను నేను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. లార్డ్ థ్యాంక్ యూ, నీ కంట్రోల్లో వచ్చేసింది, అంతే, నువ్వు తగ్గించేసావు ప్రభా, అయిపోయింది, దట్ సెటిల్స్ ద మ్యాటర్. వెన్ గాడ్ స్పీక్స్ హల్లెలూయా, ఇట్ షాల్ బి. ఆయన
ఈ యొక్క నిరాకారమైనటువంటి భూమిలోకి ఆయన మాట్లాడినప్పుడు ఆ నిరాకారమైన భూమి చక్కటి ఆకారం పొందిందండి. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా ఆయన తీసుకొచ్చే దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారం, ఆ మాట చొప్పున, దేవుని మాట చొప్పున జరిగించబడతది. యేసు ప్రభు శిష్యులు వాళ్ళు ఫిషింగ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళంతా పట్టారు. వాళ్ళు ఎక్స్‌పర్ట్ జాలరులు. వాళ్ళు వెళ్ళి ఆటుపోట్లు తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తులు ఆ యొక్క ఏ సమయంలో చేపలు పడతాయో బాగా అనుభవజ్ఞులైన వ్యక్తులు వెళ్ళినప్పుడు ఒక చేప పడలేదు, కానీ దేవుడి మాట చొప్పున మరి వారు వెళ్ళినప్పుడు ఎంతో విస్తారమైనటువంటి అబండెంట్ ఫిష్ వాళ్ళు తీసుకొని రాగలిగి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ మార్నింగ్ వెన్ గాడ్ స్పీక్స్, హల్లెలూయా, ఆయన మాట్లాడినప్పుడు బహుశా ఆ చేపలు లేవేమో, దేవుడు మాట చొప్పున ఆ చేపలు అక్కడకు వచ్చి ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉదయకాల సమయంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ వాంట్స్ us to understand. God wants us to be encouraged in the Lord. Despair is not our portion అండి. Discouragement is not our portion, but our portion is to stand firm and be encouraged and stand in the courage of the Lord. Hallelujah, praise the Lord. మరి ఉదయకాల సమయమందు మరి మనం దేవుని బిడలగా ఈ రీతిగా నిలవబడాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఒక మెసేజ్, షార్ట్ మెసేజ్ ఎవరో పెడతా ఉన్నారు, 2 లైన్లు. ఆయన ఏమంటున్నాడంటే, ఏంది క్రైస్తవులారా, పాస్టర్లారా, ఎందుకు మీరు ధైర్యం సరిపోవట్లేదేంటి మీకు? ఎందుకు మీరు నిబ్బరంగా లేవలేకపోతా ఉన్నారు? కరోనాను చూసి అంత భయపడుతున్నారే, కరోనా కంటే దేవుడంటే ఎందుకు భయం లేదని ఆయన ఒక చిన్న మెసేజ్ నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఈరోజు మీరు ఎందుకు అంత భయపడతా ఉన్నారు? మరి కరోనా అంటే అంత భయం, దేవుడంటే భయం లేదా? మరి దేవుడంటే భయం ఉన్నప్పుడు నా బ్రతుకు దినాలు లెక్కించి నేను పాటలో పాడినట్టుగా, ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను అనేది మనం రావాలండి. ఈరోజు నా కరోనా కంటే నాకు దేవుని భయమే ఉందని అనేవాళ్ళు, హల్లెలూయా, లివ్ లైఫ్స్ రైట్. హల్లెలూయా, నీ జీవితాలు సరిగా దేవుడు కొరకు జీవించడం నేర్చుకోవాలా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయమందు మరి గాడ్ వాంట్స్ us to be స్ట్రాంగ్ అండ్ బోల్డ్. సో ఆయన మాట చొప్పున గొప్ప కార్యాలు జరిగించబడతాయి. ద మూమెంట్ దిస్ వర్డ్ ఇస్ రిలీజ్డ్, హల్లెలూయా, I started to thank the Lord, because the one who has promised, the one who has spoken, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. హల్లెలూయా, శక్తివంతుడైన దేవుడు. సో ఈ యొక్క కొన్ని ఈ స్క్రిప్చర్లో కొన్ని మాటలు మనం నేర్చుకుందామండి. మొదటగా శ్రమలు విస్తరించినప్పుడంట ఆదరణ విస్తరిస్తుందంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆయన శ్రమలలో ఆయన ఏం చేస్తాడంట, ఆయన మనకు ఆదరణ ఇస్తాడంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకనే శ్రమ పడుచున్నప్పుడు మరి దేవుని బిడ్డలు వాళ్ళు గందరగోళం అయిపోరు. ఎందుకంటే ఇన్ దోస్ ట్రయల్స్, ఇన్ దోస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే ఆదరణను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ కంఫర్ట్స్ ఇన్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకని తల్లి ఆదరించినట్లుగానే మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. హల్లెలూయా, ఆయన కంపాషనేట్ గాడ్, ఆయన మర్సిఫుల్ గాడ్. హల్లెలూయా, ఆయన ఏం చేస్తుంటాడంటే ఆ శ్రమలలో ఆయన ఏం చేస్తుంటాడంటే ఆదరణ దయచేస్తూ ఉంటాడు. ఈ ఆదరణ నిజముగా అది మన మాటలతో చెప్పలేమండి, అది అనుభవించాల్సిందే. దేవుడి యొక్క ఆదరణ చాలా కష్టముగా ఉన్నట్టు ఉంటది, కానీ మనసులో ఒక నెమ్మది ఉంటా ఉంటది. మరి ఆ ఏమంటారు, ఒక భయంకరంగా ఒక పొంగులాగా వచ్చిన ఆ పొంగును ఆ ఆదరణ ఏం చేస్తుందంటే అణచివేస్తూ ఉంటది. సో ఇన్ లైఫ్, వెన్ వీఆర్ గోయింగ్ త్రూ ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, వెన్ అసలు ఈ ఈ పరిస్థితులు ఎట్టున్నాయంటే, అవుట్ సైడ్ గందరగోళం, ఈ గందరగోళం వల్ల ఇన్సైడ్ కూడా గందరగోళం. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగుంటదంటే, ఒక అతను వచ్చి చెప్తా ఉన్నాడు, నేను ఆ, మా కొలీగ్ వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నాకు అంత న్యూస్ తెలియదండి, బికాజ్ ఐ డోంట్ వాచ్ టీవీ, నాకు టీవీ ఉంది కానీ కనెక్షన్ లేదని చెప్తే, మంచిది మేడం, టీవీ న్యూస్ చూస్తేనంట
చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఆయన అన్న మాటలు అది. టీవీ న్యూస్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది మేడం. అనిపిస్తది. చాలా భయంకరంగా ఉంది ఆ వార్తలు. అసలు ఒక్కొక్కటి చెప్తా ఉంటే అవి ఎంతో భయంకరంగా ఉంటది. అలజడి గాకుండా ఇంకేమొస్తదండి. సో, ఈ ఉదయకాల సమయమందు గాడ్ వాంట్స్ అస్ టు అండర్‌స్టాండ్ వెన్ థింగ్స్ ఆర్ లైక్ దట్ అరౌండ్ అండ్ ఇన్‌సైడ్ ఆల్సో సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఏమవుతా ఉంటదంటే మన యొక్క ఆహ్, ఆ యొక్క నిరీక్షణను కోల్పోయిన వారుగా ఉంటారు. సో, ఈ యొక్క కష్టాలు, శ్రమల్లో మరి దేవుడు లేనప్పుడు ఏమైతదంటే, ఆ యొక్క హోప్ అనేది షాటర్ అయిపోతది. ద ఫస్ట్ థింగ్ ఆహ్, ఒక కష్టం ఎదురైనప్పుడు, ఒక ఘోరమైన పరిస్థితులు ఎదురవుతా ఉన్నప్పుడు, సైతానుగాడు కొట్టేదేంటంటే, ఆ హోప్ మీద కొడతాడు. ఆ నిరీక్షణ మీద కొట్టేస్తాడనమాట. ఈ నిరీక్షణ ఎంత అవసరమో నేను మీకు ఒకసారి చెప్పాను కూడా మీకు. మీకు ఎంతమందికి గుర్తుందో. నిరీక్షణ ఎలాగుంటదంటే ఒక లంగరు వలె ఉంటదంట. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. ఈ నిరీక్షణ ఎలాగుంటదండి? ఒక లంగరు అంటే ఒక యాంకర్. ఒక యాంకర్ ఎంతైతే చిన్నదే యాంకర్. ఎ స్మాల్ యాంకర్ వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ స్టాప్స్ ఎ బిగ్ అంటే అంత పెద్దది. ఒక పెద్ద షిప్‌ని మరి తొట్టిల్లకుండా ఎళ్ళిపోకుండా ఒక ఒక రేవులో ఆపుతది. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. వాట్ స్టాప్స్ చూస్తే చాలా చిన్నది గానీ, అంత పెద్ద ఓడను ఆపగలిగినటువంటిది ఒక యాంకర్. దట్స్ వై ఆ యొక్క లంగరు అనే దేవుడు విశ్వాసాన్ని ఆయన పోలుస్తా ఉంటాడు. ఈ విశ్వాసం ఏమైతదంటే చిన్నదే. ఇట్ కెన్ బి అ వెరీ స్మాల్ థింగ్. కానీ నిరీక్షణ ఏం చేస్తది తెలుసా? ఆ యొక్క పెద్ద ఓడను ఎలాగు ఆపివేస్తా ఉంటదో, మరి ఈ యొక్క నిరీక్షణ ఆ యొక్క దేవునిలో మనం విశ్వాసము కోల్పోకుండా ఆపివేస్తది. హల్లెలూయా! ఎప్పుడైతే చూడండి నిరీక్షణ పోవటం అంటే, నాకు ఇదొస్తది, ఇదొస్తదని నేను పట్టుకుంటా ఉన్నా. ఓకేనా? ఇది పట్టుకుంటా ఉన్నప్పుడు నేను దేనితో పట్టుకుంటున్నానండి? ఈ చేతితో పట్టుకుంటున్నా. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. సో, నువ్వెప్పుడైతే నిరీక్షణ కోల్పోతావో ఏమైతది? నువ్వు ఇది వదిలేసినట్టే. ఇప్పుడు పడిపోయిందది. నేను ఇది పడేయలేను కాబట్టి అట్లేసేసాను. సో, ఎప్పుడైతే నిరీక్షణను వదిలేస్తారో ఇట్ ఈస్ థాట్ యూ హావ్ అన్‌హుక్డ్. నువ్వు దాన్ని వదిలేసుకున్నావు. ఇంక అయిపోయింది. ఇంక దట్స్ ఆల్. అయిపోయింది. ఇంకేమి లేదు. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అని నువ్వు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నావు. దిస్ ఈస్ కాల్డ్ లూజింగ్ హోప్. ఉదయకాల సమయమందు అంత పెద్ద కార్యమైనప్పటికి కూడా what you're expecting from the Lord can be that big. Yes, because our God is a big God. You can expect such great things from Jesus Christ. Hallelujah. You can. Hallelujah. అంత పెద్ద ఓడ, అంత పెద్ద కార్యమైనప్పటికి కూడా నువ్వు ఎలాగ పట్టుకుంటావంటే నిరీక్షణ ఆ యొక్క హుక్కు వేస్తావు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆ హుక్కు వేసినప్పుడు ఏమైతదంట, ఆ యొక్క నిరీక్షణ ఆ యొక్క లోపలకు అంటే ఎక్కడికి వెళ్తదది? ఇట్ గోస్ ఇంటు ద ఏమంటారు మేనిఫెస్టేషన్. ఎక్కడికెళ్ళిపోతదంటే ఆ కార్యము జరిగించేటువంటి ఆ స్థలములోకి ఎళ్ళిపోయి హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్ దాన్ని పట్టుకొస్తది. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. సో, ఈ ఉదయకాల సమయమందు ఎవ్వరు కూడా మనము దేవుని బిడ్డలుగా ఆ నిరీక్షణను కోల్పోకూడదు. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. వింటున్నారండి మీరు? సో, ఈ ఉదయకాల సమయమందు ఐ జస్ట్ వాంట్ టు రీడ్ వన్ థింగ్. హీబ్రూ చాప్టర్ 6 హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. హీబ్రూ 6:19లో హెబ్రీలకు రాసిన పత్రిక 6:19లో ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. హల్లెలూయా!
సో ఈ నిరీక్షణ అంటే పైన మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను మనము ఓపిక కలిగి నిరీక్షణతో మనం ఎదురు చూడాలనేటువంటి మాట అది. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడజాలడని, ఆయన తప్పక నెరవేరుస్తాడని మాట్లాడుతూ ఇటువంటి నిరీక్షణ. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో వాట్ ఎవర్ గాడ్ హెస్ ప్రామిస్డ్, వాట్ ఎవర్ గాడ్ హెస్ టోల్డ్ us, he will definitely accomplish that. ఈ సిచ్యువేషన్స్ డజంట్ మ్యాటర్. ఈ యొక్క పరిస్థితులు ఏది కూడా ఆపలేవు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుడు చెప్పాడు, జరుగుతుంది అంతే. వాట్ గాడ్ హెస్ ప్రామిస్డ్ హీ విల్ డూ ఇట్. హీ హెస్ ప్రామిస్డ్ హీ విల్ నెవర్ ఫెయిల్ అస్. ఒక పాట ఉంటుంది, I really love this song which says, He has promised He will never fail us. His faithfulness is forevermore. Hallelujah. He has promised He will never fail us. ఆ మాట నాకు చాలా ఇష్టం. యేసు ప్రభు మనల్ని ఎప్పుడు ఫెయిల్ చేయడు. జీసస్ నెవర్ ఫెయిల్స్ us. Hallelujah. So he has promised, always remember, he is never going to fail us. Hallelujah. అది లేదు అనేది మాట అర్థం, ఆ పైన మాట. ఆయన వాగ్దానం చేశాడు, నమ్మకస్తుడైన దేవుడండి. ఆయన ఫెయిల్ చేయడు. దెర్ ఇస్ నో వే, నో వే, నో వే. సాటన్‌కి మీరు ఆ యొక్క ఆ ఆలోచనకు మీరు కొట్టివేయండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. There's no way that God will fail. Jesus can never fail us. Hallelujah. He never fails. అందుకని నాకు ఈ మాట చాలా ఇష్టం. నా ఎక్కువ ట్యాగ్స్ లో జీసస్ నెవర్ ఫెయిల్స్. ఐ విల్ ఆల్వేస్ రైట్ దట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉదయకాల సమయం అందు ఈ నిరీక్షణ, నువ్వు నిరీక్షిస్తున్నావా దేవుడు వాగ్దానాలన్నీ నా జీవితాల్లో నెరవేర్చబడతాయని? ఆయన చెప్పిన మాట నెరవేర్చబడతాయి. ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాట నా జీవితంలో నెరవేర్చబడతాయని యేసయ్య మీద పెట్టుకున్న ఈ నిరీక్షణ. హల్లెలూయా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ పీపుల్ హ్యావ్ ప్రామిస్డ్ యూ. I'm not talking about what the medicine has promised you. I'm not talking about any other, what money can do. I'm not talking about all that, but I'm talking about this particular hope, hallelujah, which you are exercising on the Lord, upon his promises, upon our Lord and Savior Jesus Christ. ఇట్టి నిరీక్షణ, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆత్మకు లంగరు వలె ఉంటది. హల్లెలూయా. తెరలోకి ప్రవేశిస్తుంది. ఏంటి ఆ తెర అంటే అతి పరిశుద్ధమైన స్థలము. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన స్థలంలో ఏముంటుందండి? దేవుని సన్నిధి ఉంటుంది. ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. మనం ఈరోజు పాట ఒకటి పాడాము. ఏమని పాట పాడాము? ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. హల్లెలూయా. కాబట్టి అందుకని నెక్స్ట్ వచనంలో నెక్స్ట్ లైన్, రానున్న కాలము కలతనివ్వదు. హల్లెలూయా. యేసు ప్రభు ఆ యొక్క ప్రసన్నత, ఆ సన్నిధి మనతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు, మనతో పాటు ఉన్నప్పుడు రానున్న కాలము కలతనివ్వదు. ఈ పాట మీరు పాడాలి అందరికీ. ఎవరైనా బాధపడతా ఉంటే రానున్న కాలము కలతనివ్వదమ్మా, సంతోషంగా ఉండండి. యేసు ప్రభు మనతో పాటు ఉన్నాడు. ఈ యొక్క లంగరు వెళ్ళి లోపలకు వెళ్ళి ఆ సన్నిధిని తీసుకొస్తుంటే అర్థం ఏంటంటే గాడ్ విల్ కమ్ ఇన్ టు దట్ వెరీ సిచ్యువేషన్. హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ చాలా అవసరమైంది. కోల్పోవద్దు. అయిపోయింది అన్హుక్ చేయకండి, ఇది అయిపోయింది, దిస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అని మీరు అనుకోవద్దు. కాబట్టి ఉదయకాల సమయం అందు వెన్ సేటన్ ఇస్ ట్రైంగ్ టు ఏమంటారు, డెస్ట్రాయ్ ద హోప్, ఆ యొక్క నిరీక్షణను కొట్టివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనము దేవుని బిడ్డలుగా ఆ నిరీక్షణను మనము తీసివేయకూడదు. ఆల్వేస్ రిమెంబర్ వాట్ గాడ్ ప్రామిస్డ్. హీ హస్ ప్రామిస్డ్ హీ విల్ నెవర్ ఫెయిల్. హల్లెలూయా. ఆయన ఎన్నటెన్నటికీ మారని దేవుడు, తప్పక నెరవేరుస్తాడు. సో శ్రమలు మనందరికీ తెలుసండి. ఈ యొక్క శ్రమలు మరి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆదరిస్తూ ఉంటాడు. సైతాన్ ఏం చేస్తుంటదంటే నిరీక్షణ తీసేస్తుంటది. సో 2 forces ఆర్ యాక్టింగ్ అపాన్ అస్. ఒకటేమో సైతాను, అందుకనే మాటలు వినకూడదు మనం.
శ్రమలో ఉండేటప్పుడు బయట వాళ్ళ మాటలు వింటా ఉంటే వాళ్ళు ఊరికి ఏదో చెప్తా ఉంటారు. అవసరం లేని మాటలు, పనికి మాలిన మాటలు అవసరం లేదండి. పనికొచ్చే మాటలు దేవుడు ఆ యొక్క గ్రంథాల్లో ఉంటా ఉంటాయి, వాక్యంలో ఉంటా ఉంటాయి. ఎంకరేజ్ చేయగలిగితే వారి వారి మాటలు వినండి. డిస్కరేజ్ చేసే వారి మాటలు మనకు అవసరం లేదు. అయితే ఈ యొక్క సైతాన్ గాడు ఒక పక్క నుంచి నిరీక్షణ తీసేస్తుంటే యేసుప్రభు ఆదరణ ఇస్తా ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేని వైపు మొగ్గు చూపుతా ఆదరించబడినట్లయితే హల్లెలూయా. మరి ఇక్కడ ఏమవుతుందంట, ఆదరించబడినప్పుడు నీకు ఓర్పు వస్తుందంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ దట్ ప్రాబ్లమ్స్, నువ్వు ఎప్పుడైతే నీకు ఆదరణ వస్తుందో నీకు ఆ ఓర్పు అనేది వస్తుంది. నా మాటలు కాదు, ఇక్కడ నేను చదివిన మాటలు. వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ సిచ్యువేషన్స్, హల్లెలూయా, నువ్వు ఎప్పుడైతే ఆదరించబడతావో ఈ నిరీక్షణ కోల్పోకూడదు. నువ్వు ఎక్కడ ఇటు సైడే ఉండాలి, ఆ హుక్ చేయకు, అటు సైడ్ కాకుండా ఇటు హుక్ చేసుకొని ఉంటావో ఈ యొక్క శ్రమలలో ఏమవుతుంది, ఆ ఆదరణ వల్ల నీకు ఓపిక వస్తుందండి, ఓర్పు వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో శ్రమల గురించి ఎరగని వారంగా లేం కదా మనం. వాట్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ గోయింగ్ త్రూ సిచ్యువేషన్స్ లైక్ దిస్? శ్రమలు మనలను దేవుడు దరికి చేరుస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలలు ఏం చేస్తుంది, బోటుని ఎలాగో నడిపిస్తుందో ఈ యొక్క ఆ ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి అలలు, ఈ యొక్క శ్రమలు కూడా ఏం చేస్తుంటే మనల్ని దేవుడు దరికి చేస్తాయి. ఇట్ బ్రింగ్స్ అస్ మోర్ క్లోజర్ టు ద లార్డ్. ఈ శ్రమల వల్ల మనుషుడు ఎలాగుంటే హంబుల్నెస్ నేర్చుకుంటాడు. దేవుడి పైన నేను ఆధారపడి ఉన్నాను అనేది ఒక మాట అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మెనీ టైమ్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎప్పుడు కూడా మనం అడిగింది పొందుకొని ఎలాగూ మన గ్రాఫ్ ఉంటా ఉంటే నేర్చుకో. ఒక ఐ డోంట్ నో హూ సెడ్ దట్, ఐ డోంట్ సే దట్, బట్ సంబడి సెడ్, ఒక విజయంలో నేర్చుకునే విషయాల కంటే కూడా ఒక ఓటమిలో నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయంట. ఐ రిపీట్, ఒక విజయంలో నేర్చుకునే విషయాల కంటే కూడా ఒక ఓటమిలో నేర్చుకునే విషయాలు అనేకం ఉంటాయని ఒక ఆథర్ చెప్పినాడండి. సో ఈ ఉదయకాల సమయమందు మనము శ్రమలో మనం నేర్చుకునే విషయాలు అనేకం. అది నాకు కష్టం కలిగించవచ్చు, కానీ వాట్ వి లెర్న్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. అందుకనే యోబ్ అంటాడు కదా, ఇప్పుడు నవ్ ఐ నో, ఏమని, ఈ రీతిగా శ్రమను అనుభవించటము మరి నాకు మేలు జరిగిందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ సేయింగ్ ఇన్ మై ఓన్ వర్డ్స్, ఆఫ్టర్ ఆల్ దట్ హీ వెంట్ త్రూ, హీ అండర్స్టాండ్స్ దట్ హీ హెస్ లెర్న్డ్ రిచ్ ఇన్వాల్యుబుల్ లెసన్స్. హల్లెలూయా. కాబట్టి ఒక తగ్గింపు అనేది వస్తుందండి. మనం ఆధారపడుతున్నాము దేవుడి పైన అనేది మనకు అర్థమవుతుంది. ఆత్మీయంగా ఎదుగుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో దేవుడి మీద ఆధారపడం మనం. మెనీ టైమ్స్ ఐఎమ్ టెలింగ్ యూ, యూ హ్యావ్, ఇఫ్ యూ హ్యావ్ 10,000 రూపీస్ ఇన్ యువర్ అకౌంట్, నీ అకౌంట్లో 10,000 రూపాయలు ఉంటే నీకు 10,000 రూపాయలు ఖర్చు వస్తే టక్కనే నువ్వు తీసేస్తావు. దేనికి నువ్వు ఆధారపడతావంటే నీకు తెలిసిన విషయాలకు అస్సలు ఆధారపడవు, తెలియని విషయాలకు ఆధారపడతారు. కానీ క్రైస్తవుడు, దేవుని బిడ్డ ప్రతి దానికి ఆధారపడతాడు. తెలియచ్చు, తెలియకపోవచ్చు. అర్థమైందండి మీకు? దావీదు అనేటువంటి ఒక గొప్ప కీర్తనకారుడు, ఆయన షెపర్డ్, హీఈస్ ఎ కింగ్, హీ వాజ్ ఎ కింగ్. యుద్ధములో ప్రవీణుడు ఆయన, యుద్ధ నేర్పరి, గొలియాతును చంపినటువంటి సూర్యుడు. ఎందుకు ఎంత చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఎంత తెలిసిన వ్యక్తి యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు టపి టపి అని ఆయన వెళ్ళాడు అని ఎక్కడ లేదు. అంతటా దావీదు యుద్ధం చేసిన ఎప్పుడు ఉండదు. అంతటా దావీదు ఏమి చేశాను, దేవుని యందు యెహోవా యందు విచారణ చేయగా దేవుడు వెళ్ళంటే వెళ్ళాడంట. వై కుడ్ హీ నాట్ గో విత్ హిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ స్ట్రెంగ్త్? హీ నోస్, గొలియాతును చంపింది నేను కాదు, గొలియాతును చంపింది దేవుడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకనే ముందే చెప్తాడు ఆయన, యుద్ధము యెహోవాది. అర్థమవుతుందా మీకు? ఈరోజు కార్యం చేసేది దేవుడే అని తెలుసుకున్నప్పుడు ప్రతి విషయానికి అడుగుతారు, ప్రభువా నేను వెళ్ళదునా, ఆగాల,
ఏంటి ప్రభువా అని దేవుడిని అడిగినప్పుడు నువ్వు వెళ్ళి, వెనెవర్ గాడ్ సెడ్ గో, మనం ఇప్పుడే నేర్చుకోండి, హి హస్ ప్రామిస్డ్ హి విల్ నెవర్ ఫెయిల్, హి గాట్ విక్టరీ. యు అండర్స్టాండ్ దట్? ఎప్పుడు కూడా మన సొంత శక్తి పైన ఆధారపడకూడదు. ఈరోజు మీకు ఒక లెసన్ ఉండాలండి. ఎంత భయంకరమైన పాండమిక్‌లో ట్రై టు అండర్‌స్టాండ్ థట్ యు ఆర్ సేయింగ్ సో మెనీ థింగ్స్. యు ఆర్ సేయింగ్ సో మెనీ థింగ్స్. నువ్వు అనేకమైన విషయాలు అది చేస్తా, ఇది చేస్తారు అనుకుంటున్నావు గానీ, దేవుడి శక్తి లేకపోతే ఏం చేస్తావు? దేవుడు బలం ఇయ్యకపోతే ఏం చేస్తావు? దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే ఏం చేస్తావు? వింటున్నారా అండి మీరు? సో, ఈ ఉదయకాల సమయమందు అవర్ డిపెండెన్స్ ఈజ్ ఆన్ గాడ్. వి హావ్ టు గెట్ అవర్ ప్రిన్సిపల్స్ రైట్. నీ పైన ఆధారం. ఆధారం నువ్వే. మాటల్లో గాదు, చేతల్లో గూడా. ప్రతి విషయమందు ఇన్ ఎవ్రీథింగ్ నాకు తెలిసి నీకేం తెలుసని? నీకేదో కొద్దిగా ఒక కొన్ని విషయాలు తెలిస్తే అంతా తెలిసిపోతదా మనకి? ప్రభా నాకేమి తెలీదు ప్రభా. ఇట్లాంటి వాళ్ళే విజయం చూస్తారు. Whoever is successful in their lives, they are the people who are only depending on the strength of the Lord, and who are waiting upon the Lord, asking God, Lord, if you tell, I will go. If you don't say, I will not go, Lord. I'm just waiting on the Lord. 100% success. 1, 2 కాదు. చాలా మంది స్టోరీస్ టు సక్సెస్. నేను ఎందుకో నాకు ఈ తలంపు ఈ రోజు వస్తా ఉంది నా మనసులో. మెనీ పీపుల్ దే టెల్ అబౌట్ ద సక్సెస్ స్టోరీస్, బట్ ఆ యొక్క స్టోరీస్‌లో అసలు విషయాలు చెప్పరు. వింటా ఉన్నారండి. సో, ఈ ఉదయకాల సమయమందు ద సక్సెస్ ఆఫ్ ఎనీ స్టోరీ ఈస్ జీసస్. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. వి ఆర్ డిపెండెంట్ ఆన్ హిమ్. వి ఆర్ ఏమంటారు? ఆయన ముందు మనము ఆ యొక్క శక్తిలో మనము నడిసినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా! ఈ ఉదయకాల సమయమందు మరి ఆ యొక్క శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు మళ్ళొకసారి అర్థమైతది. ఇట్లా ఒకసారి ఇట్లా కొట్టినట్టుగా యెస్, హంబ్లింగ్ అవర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు మా స్పిరిచువల్ సిస్టర్స్ వాళ్ళు నాకు చెప్పిన ఒక స్టోరీ, నేను నిజంగా నాకు ఇప్పటికి నేను ఇన్ని ఇన్ని ఏళ్ల తర్వాత నాకు భలే గుర్తుంటది ఈ స్టోరీ. ఒక అతనికంట చాలా రోజులు పిల్లలు లేరంటండి ఒక కపుల్‌కి. బాగా ప్రార్థన చేస్తున్నారంట. బాగా ప్రార్థన చేస్తా ఉంటే ఎన్నో ఏళ్ళకి ఒక అబ్బాయి పుడతాడని ఆమె గర్భం ధరించింది. స్కాన్ చేసేసుకున్నారు. అబ్బాయి పుడతాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది స్కాన్‌లో. ఏం చేస్తున్నాడు ఇప్పుడు అతను, కార్యం జరిగేంత వరకు అయ్యా, అయ్యా, అయ్యా అంటున్నాడు. కార్యం అయిపోయింది గదా! ఏమైంది ఇప్పుడు? ఆయన మనసు మారిపోయింది. కొంచెం గర్వం రావటం మొదలైంది. నేను అవును. అంటే పిల్లోడు పుట్టనంత వరకు ఒక రకంగా. ఇప్పుడు ఆ బేబీ కడుపులో పడగానే చాలా గర్వం వచ్చేసి ఆయన ప్రవర్తన మారిపోతుంది. మాటలు మారిపోతున్నాయి. ఆయన ఒకలాగా విర్రవీగటం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడంటే అన్నాడంట, బేబీ బయటికి రాగానే ఇట్లా ప్రార్థన చేసి బయటకొచ్చిన బేబీని ఏం చేస్తారు? ఫస్ట్ ప్రార్థన చేస్తారు. అయ్యా! నువ్విచ్చిన కానుక అంటారా లేదా? ఎంత ప్రార్థన చేస్తే నీకు పిల్లలే లేరు. ప్రార్థన చేస్తే పుట్టినప్పుడు ఎట్లా చేస్తారు ఆ బేబీని? ఆయన అంటున్నాడంట బయటకు రాగానే మంచిగా విస్కీయో, బ్రాందీనో చుక్కేస్తాను. సెలబ్రేషన్స్ చేసుకుందాము, తాగుదాము ఎట్లా మాట్లాడుతున్నాడంట. అక్కడ ఉన్నోళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారంట. అరే! ఏంటిది ఇట్లా మాట్లాడుతున్నాడని. ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఆ సంతోషాన్ని. దేవుడు ఎంత గొప్ప సంతోషం ఇచ్చాడు. కృతజ్ఞత కలిగి లేకుండా అదే కదా మనం పాట పాడాము. ప్రభువా నా ఆశలు నా కోరికల వైపే నేనున్నాను ప్రభువా, నీ వైపు లేను ప్రభువా అని. ఇలాగ చేస్తా ఉన్నాడంట అండి. డెలివరీ అయిందంట. వింటా ఉన్నారా మీరు? లిసన్ టు దిస్. డెలివరీ అయితే గర్ల్ పుట్టిందండి. ఐయామ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ద జెండర్, బాయ్ ఆర్ గర్ల్. ఆయనేమన్నాడు, నాకు వంశము, నాకు అది ఇది అని విర్రవీగి బ్రాందీ చుక్కేస్తా, విస్కీ చుక్కేస్తానన్నాడు. స్కాన్‌లో వచ్చింది బాయ్ అని. ఎట్లయిపోయింది గర్ల్? దేవుడు ఒక్క సెకండ్‌లో తిప్పేయగలుగుతాడు. జాగ్రత్తగా ఉండాల మనం. సో, ఈ ఉదయకాల సమయమందు ఇన్ యాస్ మచ్ యాస్ వి లవ్ ద లార్డ్, వి ఆల్సో హావ్ టు హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా! మరి కరోనా అంటే భయం పడేటువంటి అంత భయము, మనం నిజంగా దేవుడొస్తాడు, దేవుడి కొరకు నిలబడాలనే భయం ఉంటే ఎంతో మన జీవితాలు బాగుంటాయి. ఎంతో మన కుటుంబాలు బాగుంటాయి. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. సో, ఈ ఉదయకాల సమయమందు నేనేమి కాదు ప్రభువా నీవే
అనేటువంటి మాటలు మన జీవితాల్లో రావాలి. అతిశయించువాడు దేవుని యందే అతిశయించాలి. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. సో దిస్ మార్నింగ్ ఈ యొక్క శ్రమల వల్ల మనకేంటంటే ఒక ముట్టికాయలాగా మనం తగ్గించుకొని, ఈరోజు ఈ పరిస్థితి ఎలాగుందంటే, ద థింగ్స్ దట్ వి ఆర్ గోయింగ్ దట్ ఆర్ అరౌండ్ అస్, ఎవ్వరి శక్తి సరిపోదండి. అందుకని మాట చూడండి ఎలాగుందంట, ఈ యొక్క మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఎంచుకుండునట్లు మరణమగుదుమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఈజ్ ఇట్ నాట్ ద సేమ్ ఫీలింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్? ఉదయకాల సమయమందు మరి ఇలాంటి ఫీలింగే కదా చుట్టుపక్కల ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు. ఆ యొక్క ఇటువంటి కరోనా లాంటి శ్రమనే. సో ఈ శ్రమలు మనం చూస్తా ఉన్నప్పుడు మన కళ్ళు తెరవబడాల. వి ఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆక్సిజన్, నువ్వు పీల్చే గాలి, తినే ఆహారం, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మై వాట్ ఐ డూ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా! అందుకనే అందరూ ప్రార్థన నువ్వు ఇచ్చిన ఆహారం అంటారండి, అలాగనే అనాల మనం. నువ్వు ఇచ్చిన ఆహారము, ఈ యొక్క గాలి, నీటి కొరకు వందనాలు ప్రభా అని. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉదయకాల సమయమందు మరి ఈ యొక్క శ్రమల గుండా మనం వెళ్తా ఉన్నాము. ఏమి నేర్చుకుంటా ఉన్నాం? ఆధారపడటం నేర్చుకోవాలా, మరి ప్రత్యేకంగా సిద్ధపాటు కలిగి ఉండటం నేర్చుకోవాలా. ఈ ఈ భయంకరమైన కరోనా దినాల్లో చూస్తా ఉన్నాం. ఓకే, దిస్ ఈజ్ లైక్ గాడ్ ఇస్ షోయింగ్, ఆ కనువిప్పు దేవుడు మనకు కలగ చేస్తా ఉన్నాడు. మారాలా, మార్పు నొందాలా, నేను మారాలా, కుటుంబం మారాలా, మా యొక్క ఆ మ- తెలిసిన వాళ్ళందరూ కూడా మారాలనేటువంటి ఒక సిద్ధపాటును కలిగి ఉండాలి. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉదయకాల సమయం అందు ట్రై టు అండర్స్టాండ్ దట్ ఈ యొక్క శ్రమల్లో దేవుడు ఆదరణ ఇస్తా ఉంటాడు. హల్లెలూయా! ఈ ఆదరణ వల్లంట మనకు ఓర్పు వస్తుందంట. హల్లెలూయా! శ్రమ వల్ల ఏమొస్తుందండి? ఆదరణ. ఆదరణ వల్ల ఏమొస్తుంది? ఓర్పు వస్తుంది. ఈ ఓర్పు ఏం చేస్తుందంట? ఈ ఓర్పు పరీక్షను, పరీక్ష మళ్ళీ ఏం చేస్తుంది? నిరీక్షణ ఇస్తుందంట. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. రోమన్స్ చాప్టర్ 4 చాప్టర్ 5 వర్స్ 4 సేస్ దట్ శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను ఇస్తుంది. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. అంటే ఏంటంటే, ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఆదరణ ఇస్తాడు. ఆదరణ వల్ల ఓర్పు వస్తుందండి. ఈ ఓర్పు వలన ఏమొస్తుందంటే, యాక్చువల్లీ పరీక్ష అనుంది. పరీక్ష అనేది ఇంగ్లీష్లో క్యారెక్టర్ అని ఉంది. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. ఒక ఓపిక కలిగి ఉండటం అనేది ఒక మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమందు దేవుని బిడ్డలుగా మరి దేవుని యొక్క ఆ యొక్క ఆయన దేవుడు మనల్ని ఆ శ్రమల్లో గుండా నడిపించినప్పుడు మనం ఎలాగుంటుంది, ఒక మంచి క్యారెక్టర్ ఫామ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ హాస్ హ్యాపెన్ టు జోసెఫ్ వెన్ హీ వాస్ గోయింగ్ త్రూ సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. హిస్ క్యారెక్టర్ ఇస్ బీయింగ్ సో షేప్డ్, సో షేప్డ్, సో షేప్డ్. హల్లెలూయా! ఆయన చక్కగా మలచబడిన వాడుగా అయిపోయాడు. సో ఈ యొక్క మంచి క్యారెక్టర్ వస్తుంది. ఈ యొక్క క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే ఒక హోప్ని ఇస్తుంది. హల్లెలూయా! అండ్ దెన్ దిస్ సేస్ దట్ ఇట్టి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. నేను ఆమ్, ఈ వర్షిప్కి కూర్చున్నప్పుడు నాకు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమనంటే, ఆయన మనల్ని తలలెత్తే దేవుడు. హల్లెలూయా! ఎక్కడైతే అవమానం పడతారో అక్కడ దేవుడు మన తలలు పైకెత్తాడనే మాటను నా హృదయంలో పెట్టాడు దేవుడు. నాకెంత ఆహ్, నేను ఐ వాజ్ లైక్ సో టచ్డ్. ఎంత ప్రేమిస్తావు ప్రభా అని, ఎందుకో నన్నెంతగా నీవనే పాటను నేను అందుకు ఆ పాటను పిక్ చేశాను. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆయన మన అవమానం ఎక్కడైతే పడతామో ఆ అవమానం పడిన దగ్గర ఆయన మన సిగ్గుపరచనొల్లని దేవుడండి. నువ్వు దేవుడి పైన ఆధారపడుతుంటే సిగ్గుపరచడు.
అవమానపరచబడిన దగ్గర నేను అందరూ మాట్లాడుంటారు కదా, ఏమైంది, ఏంది, ఇదన్నావు, ఇదన్నావు, ఇట్లా. ఈ యొక్క పరిస్థితుల్లో అక్కడే దేవుడు మన తలలను ఆయన పైకెత్తుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారలారా, మీరు సిగ్గుపడరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ హోపింగ్ ఆన్ ద లార్డ్ ఫర్ సో మెనీ థింగ్స్. యు విల్ నెవర్ బి అషేమ్డ్. గాడ్ విల్ మీట్ యు. ఇట్ లుక్స్ లైక్ అన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్, కానీ దేవుడి పైన మీరు ఆధారపడతా ఉన్నప్పుడు, నిరీక్షణ ఇస్తా ఉన్నప్పుడు పోదండి అది. ఎందుకంటే నీ నిరీక్షణ హుకింగ్ అయిపోయింది. నీ నిరీక్షణ వల్ల నువ్వు వెళ్ళి ఆ యొక్క ఆశీర్వాదమునకు, ఆ యొక్క గొప్ప కార్యమునకు యు ఆర్ హుక్ టు దట్ బికాస్ ఆఫ్ యువర్ హోప్ ఇన్ ద లార్డ్. ఎలాగ నువ్వు హుక్ చేయబడున్నావు కాబట్టి సిగ్గుపరచబడవు. తప్పక దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ యొక్క సైతాను గాడి పట్టు విడగొట్టాలని ట్రై చేస్తూ ఉంటది. ఒకసారి ఏమైందంటే, మా స్కూల్లో ఇద్దరు మగపిల్లలు కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకుంటా ఉంటే ఒకడేం చేశాడంటే, ఎదుటోడు కళ్ళద్దాలు ఇట్లా టక్కని ఇట్లా పట్టుకున్నాడు. ఇట్లా పట్టుకొని దాన్ని గందరగోళంగా ఇట్లా నొక్కేస్తున్నాడు. అందరూ వచ్చి దాన్ని, అంటే ఈ పట్టు అది అద్దాలు తీసేయాలని ట్రై చేస్తున్నారు. ఈ అద్దాలు తీసేయడం రావు కదా, ఏం చేస్తున్నారు వాళ్ళు, కొడతా ఉన్నారట, పటా 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 కొడతా ఉన్నారు. సో దట్ ఆయన ఓపెన్ చేసినప్పుడు ఆ అద్దాలు తీసుకోవడానికి. విన్నారా మీరు? అయితే ఆ ఎదుటోడు కొడితే వాడు వదలలేదు కానీ, ఓ ముగ్గురు నలుగురు వచ్చి పటా పటా పట కొట్టగానే చెయ్యి ఇట్లా వదిలేసాడు. అప్పుడు ఆ అద్దం తీసేసా, ఆ కళ్ళద్దాలు తీసుకొని పెట్టుకొని మళ్ళా కొట్లాడుకుంటా ఉన్నారు. అది ఇట్ ఇస్ ఎ ఫన్నీ స్టోరీ ఎనీవే. ఫర్ సమ్ సిల్లీ థింగ్స్ దే వర్ ఫైటింగ్ ఇన్ ద స్కూల్. అయితే ఈరోజు మరి సైతాను గాడు ఏం చేస్తుంటదంటే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఈ నిరీక్షణను ఇప్పుడు నిరీక్షణను పట్టుకోనున్నావు. దిస్ ఈస్ వాట్ ఇట్ ఇస్. పటా పటా నీ నిరీక్షణ తీసేయాలని ట్రై చేస్తూ ఉంటది. కాబట్టి నిరీక్షణలో ఉన్న వారలారా, హల్లెలూయా, you are definitely going to receive from the Lord whatever God has promised in the name of Jesus. Hallelujah, praise the Lord. So moving on further, మరి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నుండి వీళ్ళు రక్షించబడతా ఉన్నారు. నాకు వాట్ ఐ రియలీ లైక్డ్ ఇన్ దిస్ వర్స్ ఇస్, అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు చదువుకోవాలి మాట 10లో, అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించాను, ఇక ముందుకును తప్పించును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఏమనుంది, మీరందరూ ప్రార్థన చేయుట వలన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ డే జస్ట్ బీ ఎంకరేజ్ ద హౌస్ ఆఫ్ బ్రేక్ త్రూ చర్చ్. యువర్ ప్రేయర్స్, వాట్ ఎవర్ యువర్ ప్రేయింగ్, గాడ్ ఇస్ ప్రొఫెటికల్లీ సేయింగ్ దట్ దిస్ ప్రేయర్స్ ఆర్ బీయింగ్ ఆన్సర్డ్. ఏ ప్రార్థనల వల్ల ఎవరో బలపడుతున్నారండి. మీరు చేసే ఆ ప్రార్థన, మనం చేసే ఆ ప్రార్థనల వల్ల somebody is getting touched, somebody is getting delivered, somewhere there is a mighty miracles that God is trying to do. Hallelujah, praise the Lord. ఈ సంఘము ప్రార్థన చేస్తా ఉన్నారు. తెలియదు కదా వాళ్ళు ఎంత అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటా ఉన్నారని. కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు తప్పించున్నాడు. మరి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రార్థన బలము కూడా మాకు ఎంతగానో పని చేసింది అని వారు ఆ యొక్క ఆ పరిస్థితుల్లో చెప్తా ఉన్నారు. ట్రై టు అండర్స్టాండ్ దిస్. దేర్ ఆర్ సమ్ టైమ్స్ వేర్ పీపుల్ కెనాట్ ప్రే. పీపుల్ విల్ బి గోయింగ్ త్రూ సమ్ సిచ్యువేషన్స్, పీపుల్ కెనాట్ ప్రే. వింటున్నారండి మీరు? అయితే ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. మనం చేసే ప్రార్థనలు వారికి ఎంతో బలాన్ని ఇస్తాయి. సమ్ టైమ్స్ ఒక ఒక 10 పేటల ఒక తాడు ఉందనుకోండి, తెగదు కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ ప్రార్థన, నీ ప్రార్థన, నీ ప్రార్థన, నా ప్రార్థనతో పాటు మీ ప్రార్థనలన్నీ కలిసినప్పుడు నా గురించి మీరు చేసే ఆ ప్రార్థన బలముగా ఉంటుంది. నెవర్ డిస్పైజ్ ద ప్రేయర్స్, నెవర్ డిస్పైజ్ ద ప్రేయర్స్ ఆఫ్ పీపుల్. ఈరోజు మనం అక్నాలెడ్జ్ చేయాలి. నీ కొరకు, నా కొరకు ప్రార్థనలు చేస్తారు. మనం వారిని తప్పక మనం అక్నాలెడ్జ్, మనం ఒప్పుకోవాలా, మనం వాళ్ళు అప్రిషియేట్ చేయాలా. దే ఆర్ పుట్టింగ్ ఫార్వర్డ్ దేర్ టైమ్ టు ప్రే. హల్లెలూయా. వారు అనేకుల కొరకు వారి సమయాన్ని వెచ్చించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అట్టి వారిని మనం ఏం చేయాలంటే, మన నోటితో మనం ఒప్పుకోనమ్మా నీకు థ్యాంక్స్, వందనాలు, వీ షుడ్ అక్నాలెడ్జ్ దెమ్. హల్లెలూయా, అటువంటి వారిని మనం ఘనపరచాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, బికాస్ దే ఆర్ ప్రేయింగ్.
చాలా సార్లు నేను గమనిస్తా ఉంటాను. చాలా సార్లు నిలబడి సాక్ష్యం చెప్పేటప్పుడు చాలా సెల్ఫ్‌గానే చెప్పుకుంటా ఉంటారు. నాకొచ్చింది, నేను చేశాను, ఎలాగో మాట్లాడతారు గానీ, పీపుల్ నెవర్ అండర్‌స్టాండ్ సో మెనీ ప్రేయర్స్ ఆర్ గోయింగ్ ఆన్. స్పెషల్లీ చర్చ్ మీ కొరకు, హెచ్ఓబి చర్చ్ కొరకు, మరి ఆ సంఘస్థుల కొరకు, వ్యక్తిగతమైన అవసరతల కొరకు, మరి సంవత్సరం రోజుల నుండి అయితే రోజుకి మరి 4 సార్లు, అంతకుముందయితే రోజుకి ఒకసారి, ప్రతిరోజు ఎవ్రీ డే, కానీ ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతా ఉన్నాయి. సో, ఈ ప్రార్థనల వల్ల ఈ రీతిగా మనం ఉంటా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా యూ ఆల్వేస్ రిమెంబర్ దట్. యూ ఆల్వేస్ బి థాంక్‌ఫుల్ టు గాడ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ఆల్ ద ప్రేయర్ వారియర్స్. ఆ ప్రేయర్ వారియర్స్ ఎలాగో ప్రార్థన చేస్తున్నారంటే, నీ భారము నా భారముగా మరి ఎలాగో ప్రార్థన చేస్తా ఉన్నారు. సో దిస్ మార్నింగ్ లెట్ us all thank the Lord, let us all praise the Lord for their lives. God bless you. May you continue to do more and more. ఈ ప్రార్థనల గురించి చూడండి, ఆయన అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్థుతులు చెల్లించబడును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ మార్నింగ్ we really want to thank the Lord and appreciate the Lord, the way God is protecting us. I really love this verse in Psalm 116, verse 8 says that ఏమని చెప్పబడిందంటే, మరణము నుండి నా పాదములను మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములు కాపాడి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఆయన మనల్ని కన్నీళ్లు విడవకుండా, మనం జారి పడకుండా, ఆయన మన ప్రాణమును మరణం నుండి తప్పించే దేవుడుగా ఉన్నాడు. మరణము తప్పించుట యెహోవా వశము. అందుకనే వీరు ఈ రీతిగా కాపాడబడ్డారు. ఆయన మమ్మల్ని తప్పించాడు, వింటున్నారా? మరలా తప్పిస్తాడు, మిమ్మల్ని కూడా తప్పిస్తాడు. అది ఆ వాక్యం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎంత బ్యూటిఫుల్‌గా. డోంట్ వరీ, ఆయన తప్పించగలిగిన దేవుడు. ఒకసారి మాత్రమే కాదు, అనేక మార్లు ఆయన తప్పించగలిగిన దేవుడు. వేవ్ 1 తప్పించాడు, వేవ్ 2 కూడా తప్పిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకనే దావీదు వచ్చినప్పుడు అంటాడు, ఆయన ద లార్డ్ హూ హస్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ద పా ఆఫ్ ద లయన్ and the paw of the bear is the same God who will deliver me from this hand of the Philistine. Hallelujah, praise the Lord. మరి సింహపు బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఇది మన నిరీక్షణ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తప్పక దేవుడు మేలు చేస్తాడు, తప్పక ఆయన మనల్ని రక్షిస్తాడు. ఏమైందంటే, ఆమ్, మా తాత, మా అమ్మమ్మ హస్బెండ్ అన్నమాట, ఆయన పేరు శామ్యుయల్ అండి. ఆయన పాస్టర్. అయితే వాళ్ళు చీరాల అటు అటు సైడ్ ప్రాంతంలో ఆయన సేవ చేస్తాడు. మా మమ్మీ వాళ్ళ డాడీ అన్నమాట. అయితే ఏమైంది, ఒకసారి వాళ్ళ ఊరిలో ఒక అగ్ని ప్రమాదం అయిందంట. అగ్ని ప్రమాదం అయితే మా తాతయ్య వాళ్ళది అప్పట్లో బంగ్లాలు ఏముండక నార్మల్ ఇల్లు. చుట్టుపక్కల తడికెలు అంటారు. అటు సైడ్ మా ఊరు సైడ్ తడికెలు అంటే బ్యాంబూ బ్యాంబూ స్టిక్స్‌తో సన్నగా ఇట్లా అల్లుతారు కదా! అట్లా. అలాగ అల్లి ప్రహరీలాగా ఏసుకుంటారనమాట. అది ప్రాకారంలాగా పెట్టుకుంటారు. అలాగు పెట్టుకుంటే ఒకతనంట ఈ కాగితాలు ఏరుకుంటాడు గదా! ఆ కాగితాలు ఏరుకునే అతను అక్కడంతా అగ్ని వచ్చి మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఈ పాస్టర్ అయ్య గారి ఇల్లు దేవుడు కాపాడతాడు. కాబట్టి నా గోనె సంచి ఈ తడిక మీద ఏస్తాను, ఏమి కాదని ఆయన ఏం చేశాడంటే, ఆ గోనె సంచి ఆయన తడిక మీదేసి ఎళ్ళిపోయాడంట. ఎళ్ళిపోయేస్తే దేవుడు ఆశ్చర్య రీతిలో ఆ ఇంటిని కాపాడాడు. ఆ తడికలను కాపాడాడు. ఆ తడికల మీద వేసిన ఆ గోనె సంచిని కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఐ వాస్ ట్రైయింగ్ టు ఆస్క్ మై గ్రాండ్ మదర్, టెల్ మీ అబౌట్ తాతయ్య. ఎందుకంటే ఆయన పాస్ట్. నేను రక్షణలోకి రాకముందు నాకు ఇట్లాంటి స్టోరీస్ నేను వినేదాన్ని కాదు. కానీ రక్షణలోకి వచ్చాక ఏం చేసేవాడు, ఎలాగూ చేసేవాడు అంటే ఈ యొక్క గొప్ప కార్యం విన్నానండి. ఐ వాస్ వెరీ గ్లాడ్ వెన్ ఐ రిమెంబర్డ్ దాట్. ఆ విషయం నేను గుర్తుపెట్టుకున్నప్పుడు, గాడ్ యూ హ్యావ్ డెలివర్డ్ లార్డ్. ఆ ర్యాగ్ని ఆ యొక్క ఆ గోనె సంచిని కాపాడిన దేవుడు ప్రభా, మమ్మల్ని కూడా కాపాడుతావని నేను మళ్ళా ప్రార్థన చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఐ హ్యావ్ అ వండర్ఫుల్ వర్స్ ఫ్రమ్ ఐజయా చాప్టర్ 60.
హల్లెలూయా. అందరు తీద్దామండి. యెషయా గ్రంథము 60. హల్లెలూయా. లెట్స్ ఆల్ రీడ్ దిస్ వర్స్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. A promise to claim. 18. ఇకను నీ దేశమున బలాత్కారం అనే మాట వినపడదు. నీ సరిహద్దుల్లో పాడు అనే మాట గాని నాశనం అనే మాట గాని వినపడదు. రక్షణయే నీ ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆయన ప్రాకారములను ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన సరిహద్దుల్లో సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత భయంకరమైన గందరగోళమైన పరిస్థితుల్లో God is coming to give us that hope. God is coming to give us that peace. God is coming to give us the comfort through this wonderful verse. No more destruction. Hallelujah to the country. Hallelujah. అంత మాత్రమే కాదండి, సరిహద్దుల్లో అంట ఎలాగుంటది, పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కానీ ఉండదు. హల్లెలూయా. ఈ మాటలు మనం ఎత్తి పట్టుకోవాలి. మన కుటుంబం గురించి, మన యొక్క దేశం గురించి. పాడు అనే మాట లేదు ప్రభా, నాశనం అనే మాట లేదు ప్రభా, బలాత్కారం అనే మాట లేదు. హల్లెలూయా. ప్రాకారముల పేరేందండి? రక్షణ. వాల్స్ ఆఫ్ సాల్వేషన్, గేట్స్ ఆఫ్ ప్రైజ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ హౌ అవర్ డ్వెల్లింగ్ ఈజ్. This is how our nation is. ఏ రీతిగా మన కుటుంబాలు, ఏ రీతిగా మన యొక్క స్థలాలు, ఏ రీతిగా మన దేశము దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వి గివ్ ఆల్ ద గ్లోరీ అండ్ ఆనర్ అన్ టు ద లార్డ్ బికాస్ గాడ్ సెడ్, నేను తప్పిస్తాను, మళ్ళా తప్పిస్తాను, మిమ్మల్ని కూడా నేను తప్పిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇట్టి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఉదయకాల సమయమందు లెట్ us all turn our ways. మన జీవితాల్లో ఇదంతా బాగానే ఉందండి. దేవుడు మనల్ని కాపాడే దేవుడు, నమ్మదగిన దేవుడు. బట్ వీ హ్యావ్ టు టర్న్ టు గాడ్. మరి మన యొక్క అవిధేయతలు తీసివేసుకుందాం, మన జీవితంలో మనం చక్కబెట్టుకుందాం, దేవుడి కొరకు నమ్మకమైన దాసులుగా లేవనెత్తబడదాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నేను నా కుటుంబం ప్రభా నీ కొరకు, ఆ యెహోషువ అన్నట్లుగా నీ కొరకు మరి మేము నీతి సూర్యుని మేము కొలుసు. యాజ్ ఫర్ మీ and my house we will serve the Lord. Let this be the anthem of every family, every church, every person that is that is watching this live telecast and that's watching this message. Hallelujah. In your hearing may it be true in the name of Jesus. Hallelujah. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలయ్యా. కనికరించిన దేవుడు, కృప చూపిన దేవుడు ప్రభా, కాపాడే దేవుడు నీ పేరు ప్రభా. అయా గాడ్ హూ ప్రొటెక్ట్స్ లార్డ్ ఫాదర్, కునుకక నిద్రపోక కాపాడే దేవా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేశము కొరకు మొరపెట్టినప్పుడు నా తండ్రి ఎంతో గొప్ప కార్యం జరిగించావు. నీకు వందనాలు ప్రభా. రెండో వేవ్ను ఆపివేసినందుకు వందనాలు. థర్డ్ వేవ్ రానికుండా మీరు కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ, అయా ఈ ఉదయకాల సమయమందు ప్రభా అయ్యా మా జీవితాలు సరిచేయండి, చక్కబెట్టండి దేవా. అయ్యా నా తండ్రి ప్రభా నాయన ఎంతో భయంకరమైన పరిస్థితులు నేను అని ప్రభా నా ఆశలు, నా యొక్క పనులు ఇవే వెంబడిస్తున్నాను కానీ ప్రభా నీ వైపు నేను చూడడం లేదేమో ప్రభా. నీ కొరకైన జీవితాన్ని నాకు దయచేయండి. వెన్ వీఆర్ డిపెండెంట్ ఆన్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్ ఫాదర్, అయ్యా నేను అనేది ఇంకేముంటుంది ప్రభా. అయ్యా నాయన మా ఉనికి నీ అందున్నది ప్రభా. మా గాలి నా తండ్రి ప్రభా, మా ఊపిరి నీవై ఉంటున్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయమందు మొరపెట్టుకుంటున్నాం ప్రభా. అయా నీ కొరకు జీవించడం నేర్పించండి. ఆశీర్వాదకరంగా మలచుట నాయన ఆశీర్వాదకరంగా నిలవబట్టుకు కృపను దయచేయమని వేడుకుంటూ అయా ప్రతి బిడ్డను దర్శించండి. లార్డ్ ఐ ప్రే అండ్ ప్రాఫెసై ఓ గాడ్ లార్డ్ ద లార్డ్ ఫాదర్ ద వర్డ్స్ దట్ ఆర్ స్పోకెన్ దిస్ డే లార్డ్ ఫాదర్. అయా నా తండ్రి దట్ దర్ హౌసెస్ ఓ లార్డ్ ఆర్ ప్రొటెక్టెడ్ ఓ లార్డ్ ఫాదర్. అయా ఇక్కడ వింటున్న ప్రతి బిడ్డలు మా కుటుంబీకుల చుట్టూ నా తండ్రి ప్రభా
అయా నా తండ్రి రక్షణ ప్రాకారములు కట్టినందుకు వందనాలు ప్రభా. గేట్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ వాల్స్ ఆఫ్ సాల్వేషన్, ఓ లార్డ్, around all our houses and our families, Lord, and our church members and their families, the primary and their families, in the name of Jesus. Hallelujah. Inka no more, oh Lord, destruction, oh Lord. అయా నా తండ్రి పాడు నాశనము, అయా బలత్కారం అనే మాటను మీరు కొట్టివేసినందుకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి ప్రభా. అయా ఈ ఉదయకాల సమయమందు ప్రభా నీ యందు మేము నిరీక్షణ పెట్టి ఉండగా నా తండ్రి మేము సిగ్గుపరచబడమని ప్రభా, మా కొరకు గొప్ప కార్యములు చేసిన నిన్ను ప్రభా ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ నామాన్ని గణపరుస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. And now may the grace of our Lord and Savior Jesus Christ and the love of our Father and the true fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Surely goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. Praise the Lord. Thank you so much for joining us this day. We are so excited to be announcing about primary. ఈరోజు నుండి ఆన్లైన్ జూమ్లో ప్రైమరీ సండే స్కూల్ జరగబోతుంది. ఐ ఎంకరేజ్ ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ సెండ్ యువర్ చిల్డ్రన్. ఇట్ స్టార్ట్స్ ఎట్ 4:30, 1 hour ఉంటుందండి, 4:30 to 5:30. సో మీరు దయచేసి పిల్లలను, ఇంకెవరైనా తెలిసిన పిల్లలు ఉంటే కూడా, we request all of you to join in Zoom this evening, 4:30 to 5:30. Hallelujah. అందరూ కూడా సమయం వెచ్చించి మరి జూమ్ మీటింగ్లో కలిసి మనందరం కూడా మన దేశం కొరకు చేసేటువంటి ఆ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే బ్లెస్డ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్. నేను లైవ్ ఆఫ్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు పార్టేక్ ఇన్ ద కమ్యూనియన్. ప్లీజ్ గెట్ ద ఎంబ్లమ్స్ అండ్ కీప్ దెమ్ రెడీ.